నమస్కారం. 29వ తారీఖు చార్మినార్ నుండి అలాగే నాంపల్లి వరకు జరిగేటువంటి ఈ యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈ యుద్ధం సాధారణమైనటువంటి ప్రజలకి కష్టాలని నష్టాలని మిగులుస్తుంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు మాత్రం కోట్ల లాభాలు తెచ్చేలాగా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అమెరికా నిన్ననే అధ్యక్షుడు ప్రపోజ్ చేశారు, 18 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి సెనెట్ని అడుగుతున్న పరిస్థితి. అంటే 18 లక్షల కోట్లు అంటే మన దేశ బడ్జెట్లో 40%, అంటే దాదాపు 53 లక్షల కోట్లు మన దేశ బడ్జెట్ ఉంటుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బు అడుగుతున్నాడంటే దాన్ని మొత్తం ఆయుధాలు కొనుగోలు చేయడం కోసం, అంటే ఆయుధాల వ్యాపారులకి చాలా పెద్ద ఎత్తున లాభాలు. అదే మనం కూడా చూసాము, మన దేశంలో అక్కడ యుద్ధం స్టార్ట్ కాగానే మన పైన డీజిల్, అది మన గ్యాస్ సంబంధించినటువంటిది 65 రూపాయలు, అలాగే కమర్షియల్ గ్యాస్కు సంబంధించి 115 రూపాయలు పెంచారు. అంటే మన దేశ ప్రజలపైన కార్పొరేట్ సంస్థలకి లాభం చేకూర్చేలాగా ప్రజలపైన భారం వేయడం అనేది మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ యుద్ధం అనేటువంటిది సాధారణమైనటువంటి ప్రజలకి కష్టాలని బాధలనితో పాటు భారాలని వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మన దేశ ప్రజలు ఇప్పటిదాకా మిత్రులు చాలామంది చెప్పారు, ఎందుకంటే ఇది కేవలం ఇరాన్ సంబంధించినటువంటి సమస్యగా లేదు, ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అనేక కోట్లాది మంది ప్రజలకు సంబంధించింది. మన దేశానికి సంబంధించినటువంటి 1 కోటి మంది దాదాపు అక్కడ పనిచేసి బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఖతార్ ఎల్ఎన్జి పైన నిన్ననే దాడి చేశారు. చాలా స్పష్టంగా చెప్పారు, ఆ ఖతార్ దగ్గర నుండే మనకి గ్యాస్లో దాదాపు 40% అక్కడ నుండి మనకి ఇంపోర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు దాన్ని ఖతారు ప్రభుత్వం ప్రకటించింది, ఆ ఖతార్ సంబంధించినటువంటి ఎల్ఎన్జి రిపేర్ చేయాలంటే కనీసం 3-4 సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ చూసినప్పుడు అక్కడ ధ్వంసమవుతున్నటువంటి ఇప్పుడు వెంటనే రిపేర్ అయిపోయి మనందరికీ కన్సల్ గ్యాస్ కానీ పెట్రోలియం కానీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాబోయేటువంటి కాలంలో మన ఆర్థిక వ్యవస్థ కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. మన దగ్గర నిరుద్యోగం అనేది ఇప్పటిదాకా చూసాం, హోటళ్లలోనే కాదు, ఇప్పుడు ర్యాపిడో, ఓలా ఇలాంటి వాటిలలో కూడా, అలాగే స్విగ్గీ, జొమాటో లాంటి పనిచేసేటువంటి వాళ్ళు కూడా, అంటే ఎవరైతే మనం గిగ్ వర్కర్స్ అంటున్నామో వీళ్ళందరికీ కూడా ఉపాధి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. హోటల్స్ మూతపడ్డాయి, సర్వీస్ సెక్టార్ సంబంధించినటువంటి కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంది. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి యూరియా, అది ఇలాంటి తయారయ్యేటువంటి దానికి సంబంధించినటువంటి రసాయనిక ఎరువులకు సంబంధించినటువంటిది కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు చాలా స్పష్టంగా మన దేశానికి కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం 2 రకాలుగా ఉంది. ఒకటి, ఆర్థికంగా మనం నష్టపోయేటువంటి అవకాశం ఉంది. రెండోది, ఉపాధి దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. మూడోది ఏంటంటే మనం చాలా కాలంగా ఇరాన్తో కానీ అరబిక్ దేశాలతో కానీ మిత్ర సంబంధాలు మనకున్నాయి. ఈరోజు ఇజ్రాయిల్ కోసము, అమెరికాకు లొంగి ఉండడం కోసము భారతదేశము తన యొక్క సార్వభౌమత్వాన్ని వదులుకొని ఈరోజు వాళ్ళకు లొంగి మనం ఈ అరబిక్ దేశాలతో ఉన్నటువంటి స్నేహాన్ని ఇది చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దీన్ని కూడా భారత ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇంకొక అంశం ఇప్పటిదాకా చర్చకు వచ్చినటువంటిదే, అణ్వాయుధాలు తయారు చేయట్లేదని అమెరికాకు సంబంధించినటువంటి అంతర్గత భద్రతా ఏజెన్సీకి సంబంధించినటువంటి దాని డైరెక్టరే స్పష్టంగా చెప్పాడు, కెంట్, అక్కడ తయారు చేయట్లేదు వాళ్ళు, మనం ఒప్పందం చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి దీనికి పాల్పడలేదు అని చెప్పేసి ఆయన చెప్పి రాజీనామా చేశాడు, రాజీనామా లెటర్ రాశాడు ట్రంప్కు. అంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకేముంటుంది? అందుకనే అక్కడ జరుగుతున్నటువంటి దాడి కేవలం అది ఇరాన్ సంబంధించినటువంటి దాని అణ్వాయుధాలను నివారించడం కోసం కాదు, అక్కడ ఉండేటువంటి ఆయిల్ నిల్వలు వాటిని కొల్లగొట్టడం కోసం ఇప్పటిదాకా వెనిజులా పైన దాడి చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు క్యూబాను దిగ్బంధనం చేశారు. ఇది చాలా దుర్మార్గం. చెప్తా ఉన్నాడు, క్యూబాని మా దేశంలో కలిపేసుకుంటామని చెప్తా ఉన్నాడు. అలాగే వెనిజులాని 51వ రాష్ట్రంగా మేము ఇచ్చేస్తామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంత దురాక్రమంగా, ఇంత దురాఘాతానికి పాల్పడుతున్నటువంటి ట్రంప్ సామ్రాజ్యవాదానికి సంబంధించినటువంటి దీన్ని కూడా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్య దేశంగా, ఒక సార్వభౌమ దేశంగా, మనం శాంతిని కాంక్షించేటువంటి దేశంగా మనం ఈ యొక్క యుద్ధ వ్యతిరేక ర్యాలీలో అందరు ప్రజలు భాగస్వాములు కావాలని చెప్పేసి
కోరుతూ దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.